మా పాలనలో ప్రభువు బోధనలను, వారిచ్చిన సందేశాన్ని, వారు ఏమి కోరుకున్నారో, మేము ఎవరికి చెరువ కావాలని వారు భావించినరో ఆ స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగా చాలా గొప్పగా క్రైస్తవం గురించి మాట్లాడారు. సార్, హ్యాట్స్ ఆఫ్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి మనసుతోనే మీరు సీఎంగా కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా క్రైస్తవం గురించి ఎంత బాగా చెప్పారు సార్. నిజంగా చాలా సంతోషంగా అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత. మీ నోట్లోంచి వచ్చిన ప్రతి మాట నిజం సార్. ఇండియాలో ఈ రోజున విద్య, వైద్యము ఎంతగానో ఈ మిషనరీ పీపుల్ ఈ విద్యని, వైద్యమును ముందుకు తీసుకుని వెళ్ళారు ప్రేమతో సార్. క్రైస్తత్వం చెప్పేది ఒకటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. ఎటువంటి హానికరం కాదు సొసైటీలో. క్రైస్తత్వం అనేది మతము కాదు, క్రైస్తత్వం అనేది మార్గము. ఆ మార్గము ప్రేమతో ఉన్నది సార్. ఏ మతాన్ని కూడా మనము ధిక్కరించకూడదు, ఏ మతాన్ని కూడా మనం క్రిటిసైజ్ చేయకూడదు అనే మాటని చెప్పారు. ఎస్ సార్, ఈవెన్ క్రైస్తవులు కూడా హిందూ మతాన్ని గురించి క్రిటిసైజ్ చేయకూడదు, అలాగే హిందువులు కూడా క్రైస్తవత్వం గురించి క్రిటిసైజ్ చేయకూడదు. ఇలాంటి చట్టాన్ని తీసుకుని వస్తా అన్నారు. నిజంగా సార్, అప్రిషియేట్, వెల్కమ్. మీరు ఇలాంటిది కనుక తీసుకుని వస్తే చాలా మంచిగా ఉంటుంది. ఒక మంచి సొసైటీని, ఒక మంచి రాష్ట్రంగా నిర్మిద్దాము. ఈ రాష్ట్రంలో అన్నదమ్ముల వల్లే ఎటువంటి కుల విభేదం లేకుండా, మత విభేదం లేకుండా అందరం కూడా అన్నదమ్ముల వల్లే కలిసి ఉందాం సార్. యేసు ప్రభు చెప్పింది కూడా ఇదే. సమానత్వం గురించి చెప్పాడు. కులము లేదు, మతము లేదు, జాతి లేదు, అందరూ ఒకటే అన్నాడు సార్. సో మీరు ఇంతగా ఈ మాటలను మీరు ప్రజల్లోకి తీసుకుని వచ్చారు, ఒక పబ్లిక్ ఈవెంట్లో చెప్పారంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే రాజకీయ పరంగా కాకుండా ఒక మానవత్వంతో మీరు మాట్లాడారు. సంతోషంగా ఉంది. అది కూడా ఒక సీఎం హోదాలో ఉండి ఒక పబ్లిక్ ఈవెంట్లో మాట్లాడినందుకు మీకు నిజంగా ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరూ ఆలోచించండి. కుల మతాలతో కొట్టుకుంటున్న ప్రతి సహోదరి సహోదరుడా, కులము కాదు, మతము కాదు, మనమందరం ముందుగా మనుషులము. మనిషిని మనిషిగా ప్రేమించే రోజు రావాలి. మీ మతాన్ని మీరు గౌరవించండి, అలాగే మా మతాన్ని మేము గౌరవించుకోండి. అలాగే ఇతర మతాన్ని మీరు గౌరవించండి, అలాగే మేము కూడా మీ మతాన్ని గౌరవిస్తాం. ఈ రాజకీయం గురించి, లేకపోతే వాళ్ళ ఫేమ్ గురించి మాట్లాడుతున్న వాళ్ళ నోర్లు ముప్పించేలాగా చట్టాలు తీసుకురండి సార్. ఇలాంటి వారిని సపోర్ట్ చేద్దాం. డెఫినెట్లీగా సీఎం రేవంత్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వారు కలకాలము మంచి ఆయుష్తో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. జీసస్ లవ్స్ యూ క్రైస్ట్ మినిస్ట్రీ తరపు నుంచి